మురళి అలా బొమ్మలా ఉండిపోయావు? నాకు బోర్ కొడుతుంది. ఏంటి మురళి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయేవే? ఇదేమైనా కొత్త రకం ఆట, లేకపోతే మౌనరథమా? సరే పో, నువ్వు మాట్లాడకపోతే నేనే మాట్లాడతాను. నీకొక విషయం చెప్పనా? నాకు ఒక లవ్ లెటర్ వచ్చింది. అవునా? ఏ, ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? అబే అదేం లేదు, లవ్ లెటర్ అన్నావు కదా, ఇంతకీ ఎవరాసారా లెటర్? ఎవడో తలకు మాసిన వెదవలే. వాణ్ణి వాడు పెద్ద వేటూరు అనుకుంటున్నాడేమో. కవిత్వం రాసే ప్రయత్నం చేశాడు, కానీ పేరు రాసే ధైర్యం మాత్రం లేకపోయింది అయ్యగారికి. మొదటిసారి ప్రేమించే వాళ్ళు అంతేలే గాని, ఆ లెటర్ మీద నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయ సంగతి తర్వాత గాని, మొదటిసారి ప్రేమించడం ఏంటి? జీవితంలో ఎన్నిసార్లు ప్రేమిస్తారేంటి? అబ్బా, నీతో ఇదే ఇబ్బంది. ప్రతి పదాన్ని పట్టుకుంటావు. మొదటి లెటరు అనబోయి మొదటిసారి ప్రేమ అన్నాను. నేనైతే నా జీవితంలో ఒక్కసారి ప్రేమిస్తాను. అంటే నువ్వెవరైనా ప్రేమించావా? నా సంగతి సరే గాని, నువ్వెవరైనా ప్రేమించావా? నా జీవితానికి అదొక్కటే తక్కువైంది. తాడు బొంగరం లేని జీవితం నాది. తెగిన గాలిపటాన్ని నేను. ఇంకా ఈ జీవితం ఒక ఒడ్డుకు చేరనే లేదు. నన్ను నమ్ముకుని 2 చిన్నారి ప్రాణాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రేమ గీమ అంటే అసలు ఆ పదానికి అర్థమే లేకుండా పోతుంది. బాధపడకు సరే, జీవితం అన్నాక బాధలు కష్టాలు అన్నీ మామూలే. అలాగని ప్రేమలు అభిమానాలు వదులుకుంటామా చెప్పు? ఆశపడ్డంలో తప్పు లేదు మురళి, కానీ మనకలా ఆశపడే అర్హత ఉందా లేదా అని కూడా ఆలోచించాలి కదా. అర్హతల మాట అలా ఉంచి, నీకొచ్చిన లవ్ లెటర్ గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఎవరో ఆకతాయి సరదాగా రాసిన ఉత్తరానికి అభిప్రాయం ఏముంటుంది చెప్పు? అదే సీరియస్ అయితే? అంటే ఏంటి నువ్వు అనేది? ఐఎమ్ సారీ సిరి. నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తాను అంటే నీకో విషయం చెప్తాను. నువ్వు క్షమించాల్సినంత తప్పు చేయవు గాని ముందు విషయం ఏంటో చెప్పు. సరే, నువ్వు అవునన్నా కాదన్నా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీకు ఆకాశ రమణలాగా లవ్ లెటర్ రాసింది కూడా నేనే. నీకు ఈ విషయం చెప్పాలని నేను ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నువ్వెక్కడ కాదంటావో నన్న భయంతో చెప్పలేకపోయాను. నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ ఇదే చోటికి రావాలి. అలా లేదంటే నా మీద కోపం ద్వేషం పెంచుకోకూడదు. మనమిద్దరం ఎప్పట్లాగే మంచి స్నేహితులాగే ఉండిపోదాం. బాయ్. ఏంట్రా, పడుకోలేదా? నిద్ర రాలేదు. ఏమైంది? పీడకల వచ్చింది. పీడకల? అవును, నువ్వు నన్ను చెల్లిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు కల వచ్చింది. చచ్చా, నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాన్రా? ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాన్రా. రా, ఇలా పడుకో. ఇక నా జీవితంలో ప్రేమ పెళ్లి అనేవి ఏవీ లేవు. అసలు అసలు ఉండకూడదు కూడా.
అమ్మా. ఏమండి అబ్బాయి బాబు, ఏ నాన్న నొప్పిగా ఉందా? పర్వాలేదు, తగ్గిపోతుంది లేరా? నీకేం పర్వాలేదని డాక్టర్ చెప్పారు నాన్న. కానీ కోడల పరిస్థితి రఘు, ఏమిటి నాన్న? రఘుకి ఏం చెప్పావు? ఏమిటి విషయం? ఏదైనా ఉంటే ఏమండి? నాతో చెప్పు. ఇది హాస్పిటల్ కదా, పేషెంట్ ని డిస్టర్బ్ చేయకూడదు. మీరు బయటికి వెళ్ళండి అలాగేనమ్మా. ప్లీజ్. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడే తెలివిలోకి వచ్చిన మురళి భార్య గురించి కానీ బిజినెస్ వ్యవహారాల గురించి కానీ అడగకుండా ఉద్యోగం మానేసిపోయిన ఆ సిరి ఎలా ఉంది, ఎక్కడుందో కనుక్కోమంటాడేంటి? అంటే ఇందులో ఏదో తిరకాసుందన్నమాట. స్నేహ, ఏం జన్మనిది? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంది కాకుండా అందరి జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు ఎందుకే? దేవుడు నీకు అందం, ఐశ్వర్యం అన్నీ ఇచ్చాడు, కానీ నువ్వు మాత్రం నరకాన్నే కోరుకుంటున్నావు. నీ భర్తగా నిన్ను ఎలాగైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికైనా నిన్ను నువ్వు భారీగా మలుచుకోగలిగితే అదే నాకు 10,000. బాధపడకు సరే, జీవితం అన్నాక బాధలు కష్టాలు అన్నీ మామూలే. అలాగని ప్రేమలు అభిమానాలు వదులుకుంటామా చెప్పు? ఇప్పుడు సిరి ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలుసో తెలియకో సిరికి తీరని అన్యాయం చేశాను. ఇంకా సర్దుకుంటున్నారేంటి? పదండి. లంచ్ బాక్స్ ఇవ్వలేదే? మధ్యాహ్నం స్కూల్కి తీసుకొస్తాను. అయితే నువ్వే దగ్గరుండి తినిపించాలి. తప్పకుండా తినిపిస్తాను, పదండి. ఏంటమ్మా సిరి, లంచ్ బాక్స్ తీసుకొస్తానంటున్నావేంటి? ఇవాళ ఆఫీస్ లేదా? అది కొంచెం పనుండి ఆఫీస్కి లీవ్ పెట్టాను. సీతారాం, సిరి, స్కూల్కి టైం అవుతుంది, పదండి. అమ్మా సిరి, బాగున్నావా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను వస్తానమ్మా సిరి. విషయం తెలుసుకుందామని. ఏ విషయం? అదే నాకు అర్థం కాని విషయం. ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఇందులో అర్థం కావడానికి ఏముందమ్మా? నువ్వు అర్థాంతరంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేసావు కదా, అందులో గల పరమార్థం ఎవడో తెలుసుకుందామని వచ్చాను. మీరేదో గమ్మత్తుగా మాట్లాడుతున్నానని మురిసిపోకండి. నా వ్యక్తిగత విషయాల గురించి మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ గెట్ అవుట్. అదేమిటమ్మా ఇప్పుడు నేను ఏమన్నాను అంతగా కోపడుతున్నావు? నీకు ముఖ్యమైన విషయం చెప్పి వెళదామని వచ్చాను. చెప్పేదేమిటో సూటిగా చెప్పేసి వెళ్ళండి.
అది కాదమ్మా, ఆ రోజున మన ఎండి మురళీ గారిని ఆయన భార్య ఆఫీసులోంచి లాక్కెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు, చాలా బాధపడతావు. చూడండి, మీ ఎండి గురించి గాని అతని భార్య గురించి గాని తెలుసుకోవాల్సిన అవసరం అగత్యం నాకు లేదు. పైగా ఇప్పుడు మీ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేకపోయినా విషయం తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది, అందుకే వచ్చాను. ప్రస్తుతం మురళీ గారు ఆయన భార్య హాస్పిటల్లో ఉన్నారు. ఆయన భార్య చేసిన యాక్సిడెంట్లో ఇద్దరికీ బాగా గాయాలయ్యాయి. ఇంకా స్నేహ గారి పరిస్థితి సీరియస్గానే ఉంది. అసలు విషయం ఇప్పుడు చెప్తున్నాను వినండి. మన ఎండి గారు హాస్పిటల్లో కళ్ళు తెరిచిన వెంటనే ఎవరిని అడిగారో తెలుసా? మిమ్మల్ని. నన్నెందుకు అడుగుతారు? అది మీకు తెలియాలి, మిమ్మల్ని అడిగిన ఆయనకి తెలియాలి, మీ రెండు మనసులకి తెలియాలి. ఏంటి మా రెండు మనసులకి తెలిసేది? మీ మనసులో ఉన్న కట్టుకథలు చెప్పడానికి నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు.